మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం. నా పేరు డాక్టర్ బుక్కా మహేష్ బాబు, ఎండి ఆయుర్వేద. నేను గత 30 సంవత్సరాల నుంచి ఆయుర్వేద ప్రాక్టీస్లో ఉన్నాను. నరాలు, కీళ్ళ జబ్బులు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, పక్షవాతం, కీళ్ళవాతం ఇలాంటి జబ్బులు ప్రధానంగా ఎన్నో దీర్ఘకాలిక రోగాలకు అద్భుతమైనటువంటి వైద్యాన్ని గురు ఆయు కేర్ సంస్థ అందించింది. ఇప్పుడు గురు ఆయు సంస్థ శ్రీ గురు ఆయుర్వేద ఫార్మా కిందికి మారింది. ప్రజలకు విశిష్టమైన, అద్భుతమైన, తొందరగా పనిచేసే ఔషధాలను అందించే దిశలో ఎంతో కృషి చేస్తుంది. అయితే ప్రజలకు ఆయుర్వేద విషయం వచ్చినట్లయితే ఇంకా ఆయుర్వేదం అంటే ఏదో పురాతనమైనది, ఇప్పటి కాలాంది కాదు, అదేదో ముసలి వాళ్ళకో పెద్దవాళ్ళకో ఏదో ఎక్కడా తగ్గకపోతే దీర్ఘకాలిక జబ్బులకో అవసరం ఉంటుందనో ఇట్లా రకరకాలైనటువంటి ఆలోచనలతోని వాళ్ళు చాలామంది అనుకుంటారు. కానీ ఆయుర్వేద వైద్యం అనేటటువంటిది వేల సంవత్సరాల నుంచి వచ్చిందే కావచ్చు కాక, కానీ 18వ శతాబ్దం వరకు బ్రిటిష్ వాళ్ళు వచ్చి బ్రిటిష్ వాళ్ళు నిలదొక్కునే వరకు కూడా ఆయుర్వేద వైద్యం గొప్పగా ఉండేది. నిన్న మొన్నటి దాకా 2వ ప్రపంచ యుద్ధం వచ్చే వరకు కూడా భారతదేశంలో అందరూ ఆయుర్వేద వైద్యమే వాడేటటువంటి వాళ్ళు. అయితే ఈ ఆయుర్వేద వైద్యాన్ని ఓ పథకం ప్రకారంగా బ్రిటిష్ వాళ్ళు, మల్టీనేషనల్ కంపెనీసు ఒక పథకం ప్రకారంగా దాన్ని ప్రజలు మర్చిపోయేటటువంటి విధంగా తయారు చేయడం అనేది ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం వారు ఆయుర్వేద వైద్యాన్ని ఒక విశిష్టమైనటువంటి వైద్యంగా ప్రపంచానికి మళ్ళీ అందివ్వాలన్న దిశలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒక ఆయుష్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ని పెట్టి, దానికి ఒక మినిస్టర్ని పెట్టి, దాన్ని రీమోడలింగ్ చేసి ఇప్పటి కాలానికి అనుగుణంగా పనిచేసే విధంగా ఔషధాలను తయారు చేయడానికి ఒక జిఎంపి స్టాండర్డ్ని పెట్టి ప్రపంచానికి మళ్ళీ ఆయుర్వేద వైద్యాన్ని అందివ్వాలన్న దిశలో తీవ్రంగా కృషి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశలో కృషి చేయట్లేదు. ఒకవేళ ఆ దిశలో కృషి చేసినట్లయితే ప్రజల్లో ఖచ్చితమైనటువంటి మార్పు వచ్చే ఆస్కారం ఉంది. అయితే ఈరోజు చిన్న పెద్ద, ముసలి ముతక, మధ్య వయస్కు వారు ఎవరైతేనేమి అందరూ కూడా కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. నేను కూడా ఊరికి చివరిలో నా వ్యవసాయ క్షేత్రంలో కీసరగుట్ట ప్రాంతంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ఆ వాతావరణంలో నేను నాకున్న 30 సంవత్సరాల విశిష్టమైన అనుభవాన్ని తీసుకొని గ్రామీణ ప్రాంతంలోకి ఆయుర్వేదాన్ని వ్యాప్తి చేయాలన్న దిశలో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వచ్చేటటువంటి రోగులను కూడా నేను నిశితంగా పరిశీలించాను. దాదాపు 3 సంవత్సరాలు పరిశీలించాను. ప్రతి నెల మొదటి ఆదివారం అక్కడ క్యాంపు కండక్ట్ చేస్తాను. అక్కడ కూడా వెన్నునొప్పి సమస్యలు, కీళ్ళ నొప్పి సమస్యలు, ఫ్రోజన్ షోల్డర్స్, కీళ్ళవాతం జబ్బులు, మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పులు, అసలు ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉన్నారు. అంటే మరి ఇది ఒక నిశ్చితంగా పరిశీలించాల్సినటువంటి అంశం. చాలా లోతుగా అధ్యయనం చేయాలి. అంటే నొప్పి వచ్చాక మందు వేసుకుంటున్నానులే, తగ్గిపోతుందిలే, మళ్ళీ వస్తుందిలే, మళ్ళీ వేసుకుంటున్నానులే, ఇంకా ఎటు తగ్గకపోతే సర్జరీ తప్పదు అనేటటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఇంగ్లీష్ వైద్యం కనిపెట్టిందో అది కరెక్ట్ కాదు. ఇంగ్లీష్ వైద్యం కేవలము కూడా ఈ సర్జరీలు అనేటటువంటిది 0.00001% పీపుల్కు మాత్రమే అవసరం ఉంది. రిమైనింగ్ ఉండేటటువంటి అంటే 0.1% కాంతి ఏదైతే ఉందో అంటే 99.9% ప్రజలకు నిజానికి ఆయుర్వేదం యొక్క అవసరం ఉంది. నిజానికి ఆయుర్వేదంతోనే అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు వాడేటటువంటి స్టిరాయిడ్స్ కానివ్వండి, పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, తర్వాత కీళ్ళ నొప్పుల
వ్యాధులలో వాడే మెథట్రక్సేట్ లాంటి భయంకరమైనటువంటి క్యాన్సర్ ఔషధాలు వాడడం ఏంటి? వీటి వల్ల మనకు తెలియని ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కోవిడ్ టైంలో మనం చూసాం ఏం జరిగింది. కోవిడ్ కోసం వాడేటటువంటి మందుల వల్ల అవాస్కులర్ నెక్రోసిస్ వచ్చింది. గూడలు అంటే తుంటి ఎముకలు అరిగిపోయాయి. మరి వాటి సంగతి ఏమిటి? అందుకని విచ్చలవిడిగా వాడడం వల్ల ఎన్నో రకాల కొత్త వ్యాధులు వస్తున్నాయి. ఒకదానికి పోతే 4 తగులుకున్నట్టుగా అయిపోతుంది. కాబట్టి మనము సురక్షితమైనటువంటిది, సేఫ్ అయినటువంటిది, తొందరగా పనిచేసేటటువంటిది, దీర్ఘకాలిక రోగమైనప్పటికీ తగ్గించేటటువంటి రోగాలను అట్లాంటి ఔషధాలను కనుక మనం వాడుకున్నట్లయితే అద్భుతంగా ఆయుర్వేదంలో కీళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు. కీళ్ళ నొప్పులు రావడానికి గల కారణాలేంటి, అవి ఎందుకు వస్తాయి, ఏమిటి అనే విషయం పైన ఆయుర్వేదం నిశ్చితంగా చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఈరోజు మన శరీరంలో ఉండేటటువంటి రోగ నిరోధక శక్తి మనపైననే ఎదురుదాడి చేయడం వల్ల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తున్నాయి. నేను నా వ్యవసాయ క్షేత్రంలో కొన్ని వందల వేల కేసులు రికార్డ్ చేయడం జరిగింది. నా 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో ఎన్నో రకాలైనటువంటి కీళ్ళవాతం జబ్బులను రికార్డ్ చేయడం జరిగింది. తగ్గిన సందర్భాలను కూడా రికార్డ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆయుర్వేద ఔషధాలు, ఆయుర్వేద విషయం అనేది కొంచెం భిన్నమైనది ఇంగ్లీష్ వైద్యం కన్నా. ఇక్కడ వేగంగా పనిచేయడం ఒకటే కాదు, తీక్షణంగా పనిచేయడం ఒకటే కాదు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించడం ఆయుర్వేదం యొక్క ఉద్దేశం. కాబట్టి కీళ్ళ నొప్పుల యొక్క విషయానికి వచ్చినట్లయితే కీళ్ళ నొప్పులు తగ్గడానికి ఆయుర్వేద వైద్యులు కూడా కారణాలను అన్వేషిస్తారు, వ్యాధి నిర్ధారణ చేస్తారు, ల్యాబ్ టెస్టులు చేయిస్తారు. చక్కని ఔషధాలు అంటే ఉపశమనంతో పాటు చికిత్స ఇచ్చేటటువంటి ఔషధాలు కూడా ఉన్నాయి. మీరు ఎలాంటి రకమైన నొప్పులనే కానీ స్పైనెక్స్ అని ఒక మందు ఉంది, SPINEX స్పైనెక్స్ అని, అది పొద్దున 2 క్యాప్సూల్స్, సాయంత్రం 2 క్యాప్సూల్స్ వేసుకున్నట్లయితే ఎలాంటి నొప్పులైనా తగ్గుతాయి. ఇంకా కూడా రాస్నాది గుగ్గులు 2 మాత్రలు పొద్దున, 2 మాత్రలు రాత్రి, ఇలా వేసుకున్నట్లయితే కూడా తగ్గుతాయి. సో దీనికి తోడు మనకు మార్కెట్లో దొరికేటటువంటి మహానారాయణ తైలం తీసుకొని మోకాళ్ళకు బాగా మర్దన చేసుకొని వేణీళ్ళతో కాపడం పెట్టుకున్నట్లయితే అద్భుతంగా తగ్గుతుంది. ఎప్పుడైనా నొప్పులను తగ్గించుకోవాలి అంటే ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్ములాను మనం అప్లై చేసుకోవాలి. కేవలము ఔషధం చేతనే రోగం తగ్గదు, ఆ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా ఆయుర్వేదం ప్రకారంగా చెప్పినటువంటి విధంగా చేసుకుంటూ రోగం కొంచెం ఉన్నప్పుడే ఆయుర్వేదం వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కీళ్ళ నొప్పులను తగ్గించుకోవచ్చు. కీళ్ళ నొప్పుల విషయానికి వచ్చినట్లయితే కేర్ ఆఫ్ అడ్రస్ ఆధునిక ఆయుర్వేద వైద్యం.